వెలిగించును లోకములను తొలగించును ఐశ్వర్యమంతయు కలిగించును విశ్వాసంతో సాధ్యమే సమస్తం సాధ్యమే. ఉన్నత దేహులు అంటే సాతానే కానివ్వండి, మనకి ఎదుర్కొనేటువంటి సమస్యలే కానివ్వండి, ఎప్పుడు కూడా ఏం ప్రయత్నం చేస్తాయంటే మన మైండ్లో, మన మనస్సులో దూరాలని, మన తలంపుల్లో దూరి మనల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనస్సులో మన తలంపులో దూరి ఏం ప్రయత్నం చేస్తాయి? నీకంటే నేను బలవంతుణ్ణి, నీకంటే నేను గొప్పవాడిని, నీవు నన్ను జయించలేవు అనేటువంటి స్థలానికి, అటువంటి స్థితికి నేను తేవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వినండి జాగ్రత్తగా. ఉదాహరణకి గొలియాత్ సంగతి చూద్దాం. గొలియాత్ ఎలా పనిచేశాడు? గొలియాత్ ఒక ఉన్నత దేవుడు, ఇశ్రాయేల్ దేశం మీద ఎదిరించాడు. అయితే ఎలాగ వీడు పనిచేశాడో ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం 4వ వచనం. గాతువాడైన గొలియాతు అను ఒక శూరుడు ఫిలిస్తీన్ల దండుల నుండి బయలుదేరుచు ఉండెను. అతడు 6 ముళ్ళ జేనడు ఎత్తు మనిషి. 6 మూల జేనడు ఎత్తు మనిషి. ఎత్తు మనిషి అంటే అర్థం ఏంటో తెలుసా? దాదాపు 10 అడుగులు ఎత్తు మనిషి అనమాట. 9.75 feet అండి. ఒకసారి ఊహించండి, నేను 5 feet 9 3/4 నా హైట్, 10 అంటే ఆల్మోస్ట్ డబుల్ నా హైట్. గమనిస్తున్నారా? అంటే ఇంత ఇంత ఇంకా ఎత్తు. మీ ముందు నిలబడితే ఎలా ఉంటుంది గమనించండి ఒకసారి. ఆయనతో మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి కదా, అర్థమవుతుంది కదా? గమనించండి. ఇప్పుడు చదువుదాం. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. యుద్ధ కవచము ధరించాడంట. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలదు. 5,000 తులముల రాగి కలిగినటువంటి ఏంటది? కవచం. ఈ కవచం ఎందుకో తెలుసా? ఎప్పుడైనా బాణము కానీ లేకపోతే స్పియర్ అంటే బల్లెము కానీ వేసినప్పుడు అది ఆయనలోకి వెళ్లకుండా ఆపడానికి వేసుకునేటువంటి కవచం. ఈ కవచం వేసుకున్నాడు కదండి, దాని బరువు ఎంతో తెలుసా? 57 కిలోలంట. హల్లెలూయా. అంటే ఒక మనిషిని మోసినంత బరువు. ఎంత అంటే ఒకసారి గమనించండి, ఎలాగా ఈ ప్రణాళిక ఎటువంటిదో గమనించండి. ఏ విధంగా మనల్ని భయపెట్టడానికి, భయముతో మన మనసులోకి దూరి మన భయపెట్టి మన విశ్వాసంలో సడలాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా సాతాను. చదువునండి. మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈట కర్ర నేతగాని దోణె అంతా పెద్దది, చాలా దొడ్డైనటువంటిది అన్నాడు. మరియు అతని ఈట కొన అంటే ఆ స్పియర్ టిప్ అన్నమాట. 600 తులముల ఇనుము. 600 తులముల ఇనుము అంటే 7 కిలోలు అంటండి అది. అయితే ఒకసారి గమనించండి, ఎత్తైనటువంటి మనిషి ఎంత పెద్ద కవచం వేసుకున్నాడు. ఆ పట్టుకున్నటువంటి బల్లెము ఎంత బరువైంది. ఆ చివరి ఆ టిప్ అంటారు చూసారు, ఆ స్పియర్ టిప్ అనేది, అదే 7 కిలోలు. ఇదేమో చాలా లావుగా ఉంది, అది చాలా దొడ్డైంది. అది ఎప్పుడైనా భూమి మీద ఇలా వదిలితే చాలా ఆ బరువుకి అది లోపలికి వెళ్ళిపోద్ది. అర్థమవుతుంది మీ అందరికీ? అటువంటి వాడు ఇది మోసుకుంటూ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఎలాగుంటుంది మీకు? అర్థమవుతుంది మీ అందరికీ? అయితే వీడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ సైన్యం ముందుకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. వినండి ఇప్పుడు ఏమంటున్నాడు. 8. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారందరినీ చూసి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడిని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకని ఏర్పరచుకొని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఏమన్నాడు గమనించండి. ఇదే అనుకోండి, ఇది మీరంతా ఇశ్రాయేల్ జనాంగం అనుకోండి, నేను గొలియాతును అనుకోండి. ఇక్కడ ఇంత ఎత్తులో ఉన్నాను. ఎవడన్నా ఒకడు వస్తాడా నాతో కొట్లాడడానికంటే, పోరాడడానికి? ఎవడన్నా లేస్తాడా? ఆ భయానికి. ఎందుకు? వాడిని చూస్తే చాలు, వాడు ఇంకా మాట్లాడలేదు, ఏమీ చేయలేదు, వాడిని చూసి వాడు ఏమంటాడు? సవాల్ వేస్తాడు. ఎవడన్నా ఒకడు లేచి నా దగ్గరికి వస్తే, వాడు జయిస్తే నేను వానికి, నా సైన్యం అంతా మీకు బానిసలు అవుతారు, లేకపోతే మీరు నాకు
బానిసలు అవుతారు. చదువు నేను. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను ఇశ్రాయేల్ జనాంగాన్ని తిరస్కరించున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదామని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూవచ్చును. ఆగండి. ఇప్పుడు ఒక ఉదాహరణకి, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఇచ్చాను, నేను నన్ను అనుకోండి అని. ఇంకో ఉదాహరణ చెప్తాను. మీరే ఉన్నారు, దాదాపు 6 అడుగులు ఎత్తుంటారు. స్కూల్కి వెళ్ళండి, ఎక్కడన్నా వెళ్ళి చిన్న ఎల్కేజీ అని ఉంటుంది చూసారా, కిండర్ గార్టెన్ అంటారు, ఎల్కేజీ. అక్కడికి వెళ్ళి అక్కడ ఎంత పిల్లలు ఉంటారు, మగ పిల్లలు ఎవరితో మాట్లాడు, ఎవడన్నా నా దగ్గరికి రండి, నాతో మీరు కొట్లాడి గెలిస్తే నేను నీకు బానిసనవుతానంటే ఎలా ఉంటుంది? జోక్ లాగా ఉంటుంది కదా, అవునా కదా? చెప్పండి. అంటే వీడు అంటే సహజముగా అది అసలు జరిగే పని కాదు అసలు. అందుకే వీడు దేన్ని బట్టి గర్విస్తున్నాడు? వాడి బలము, వాడి ఎత్తు, వాడికున్నటువంటి ఆ రెప్యుటేషన్, అంటే పలుకుబడి, కీర్తి ఏమున్నాయో ఎప్పుడు వాడు జయించేవాడు. అటువంటి వాడు చిన్నగా ఉన్నవారి దగ్గరకు వచ్చి నాతో సవాలు అంటున్నాడు. అయితే ఇంకోటి చదువు ఇప్పుడు 11. సౌలును ఇశ్రాయేలు వారందరూ, అయితే సౌలు ఇశ్రాయేలు వారందరూ ఆ ఫిలిస్తీయుల మాటలు వినినప్పుడు బహుభీతులైరి. వారు ఆ మాట విన్నప్పుడు చాలా భయపడ్డారు. 24వ వచనం. ఇశ్రాయేలు వారందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, ఇశ్రాయేలులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితే నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. ఇప్పుడు గమనించండి, వాడేం చేశాడు? వచ్చి నిలబడ్డాడు. నిలబడితేనే భయపడుతున్నారు జనం, కనపడితేనే భయపడుతున్నారు. దానికి తోడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవడైనా నన్ను వచ్చి ఎదిరించగలరా? ఎదిరించినట్టయితే ఇది జరుగుతుంది, కానీ నేను మిమ్మల్ని తిరస్కరిస్తున్నాను. వాళ్ళని అంటే వారిని పుట్ దెమ్ టు షేమ్, అవమానపరిచాడు. అవమానపరిచినా వాడిని ఎదిరించడానికి ఎవడూ రాలేకపోతున్నాడు. ఇటువంటి పరిస్థితి ఉంది. ఏం చేస్తున్నాడో మీరు గమనించాలి ఇక్కడ. నేను మళ్ళీ ఇప్పుడు దీన్ని అసలు ఏ రకంగా వాడి ప్రణాళిక ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇంకో 2 వచనాలు చూసిన తర్వాత చెప్తాను. ఇప్పుడు 43వ వచనానికి వెళ్దాం. ఇప్పుడు దావీదు వాడిని ఎదిరించడానికి వస్తున్నాడు. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాను. సరే, నేను కుక్కనా అని అడిగి నన్ను ఎదిరించడానికి వస్తున్నాను దావీదుని శపిస్తున్నాడు. అంటే మాట్లాడుతూ ఏమన్నాడు వినండి 44లో. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు చాలు. ఈ గొలియాత్ ఏం చేస్తున్నాడు? మాటలు మాట్లాడుతున్నాడు. మాటలు ఎప్పుడు కూడా చిత్రాల్ని సృష్టిస్తాయి మన హృదయంలో, మన మనస్సులో. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం, మనం మర్చిపోకూడదు. నువ్వు ఏది వింటావో జాగ్రత్త. నువ్వు ఏది విన్నా ఆ విన్నటువంటి మాటలు నీ హృదయంలో, నీ మనస్సులో చిత్రీకరిస్తాయి, చిత్రాలు ఏర్పడతాయి. ఉదాహరణకి ఇప్పుడు ఇంతకుముందు చేశానేమో కానీ మళ్ళీ చేస్తాను, వినండి. కుక్క అన్నాను. ఏం చూస్తున్నారు మీరు? అక్షరాలు చూస్తున్నారా, జంతువుని చూస్తున్నారా? చెప్పండి. ఎందుకు? మనిషి ఎప్పుడు చిత్రాల ద్వారా మాట్లాడతాడు, మాటల్ని వాడతాడు, కానీ చిత్రాల ద్వారా చర్చిస్తాం. మీరు ఇప్పుడు కుక్క అనగానే కొద్దిమందికి ఇళ్లలో కుక్కలు ఉన్నాయి, వెంటనే దాన్ని గుర్తించారు, మీరు అది చూస్తున్నారు. కొద్దిమంది చిన్న కుక్కను చూస్తున్నారు, కొద్దిమంది పెద్దవి చూస్తారు. ఇప్పుడు దాన్ని మారుస్తాను, వినండి. ఇప్పుడు నల్ల కుక్క అన్న, ఇప్పుడు ఏం చూస్తున్నారు మీరు? కలర్ మారిందా లేదా? అంటే దాని అర్థం ఏంటంటే మాటలు నీ మనస్సులో ఏం చేస్తున్నాయి? చిత్రాల్ని చిత్రీకరిస్తాయి. అయితే సాతాను, ఈ ఆజానుబాహులు, ఈ యొక్క ఉన్నత దేహులు మనల్ని ఎలాగెదిరిస్తారు, ఏ రకంగా యుద్ధం చేస్తారు? ఏమన్నా మనల్ని భయముతో బెదిరించి విశ్వాసము నుంచి సడలించడానికి ప్రయత్నం చేస్తాయి. గమనించండి, విశ్వాసానికి విరుద్ధమైందేంటి? ఆపోజిట్ ఏంటి? ఫియర్, డౌట్ కాదు. విశ్వాసానికి ఆపోజిట్ ఫియర్, భయము. విశ్వాసం ఏ రకంగా పనిచేస్తుందో భయము కూడా అదే పనిచేస్తుంది. నువ్వు ఏది నమ్ముతావో అది జరుగుతుంది. నువ్వు అది చెడు నమ్మితే, నెగటివ్ నమ్మితే అది ఫియర్, పాజిటివ్ నమ్మితే అది ఫెయిత్. అందుకే యేసు ప్రభువు ఉన్నాడు, బీట్ అంటు యు అకార్డింగ్ టు యువర్ ఫెయిత్.
నీ విశ్వాస పరిమాణము చొప్పున నీకు జరగనిమ్ము అన్నాడు దేవుడు. నువ్వు ఏది నమ్ముతున్నావో అది నీకు సంభవిస్తుంది. నువ్వు ఎప్పుడూ చెడే ఆలోచించి, ఎప్పుడూ నేను ఓడిపోతాను, ఎప్పుడూ ఇదే అవుద్దని నువ్వు అది ఆలోచిస్తూ అదే నీ ధ్యాసలో ఉంచి అదే నీ మనసులో ఉంచుకున్నట్టయితే ఆ చిత్రం ఏమవుద్దో తెలుసా? నీ హృదయంలో నీ మనసులో అది బలపడుతుంది. ఎప్పుడైతే ఆ చిత్రం బలపడుతుందో అదే నీ జీవితంలో సంభవిస్తుంది. ఆమెను చెప్పండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. ఇంకో విషయం, నువ్వు ఏది ఎక్కువగా ధ్యానిస్తావో, ఏ చిత్రం మీద నీ యొక్క దృష్టి ఉంచుతావో ఆ రీతిలోనే ఆ దిశలోనే నువ్వు వెళ్తావు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనము వినేటప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, టేక్ హీడ్ వాట్ యు హియర్. మీరు వినుచున్న వాటిని జాగ్రత్తగా కనిపెట్టండి. జాగ్రత్తతో వినాలి. ఎందుకు? అన్ని మంచి కావు మనం వినే. ఏది నిన్ను బలపరుస్తుందో విశ్వాసములో, నీ నడకలో, నీ యొక్క సహవాసము, దేవునితో సహవాసంలో అది ఎన్నుకొని అవే వినాలి. నిన్ను విశ్వాసంలో బలహీనము చేసేయి, విశ్వాసంలో నిన్ను సడలించేయి ఇటువంటి వాటిని మనము వినకూడదు. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం ఎలా వస్తుందండి? విశ్వాసం ఎలా వస్తుంది? గట్టిగా ఏం వినుట వలన? వాక్యం ఏంటి? దేవుని యొక్క వాక్కు. భయం ఎలాగొస్తుంది? వినుట వలన. ఆమేన్. భయం ఎలా వస్తుంది? వినుట వలన. ఏం వినుట వలన? దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి వార్త వినుట వలన. ఉదాహరణ 14వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఏమని చూస్తున్నామంటే, ఈ స్పైస్ వేగుల వారు వచ్చి వారు ఏం చెప్పారు? ఆ దేశంలో కానీ వెళ్తే ఆ దేశం వారు భక్షించేవారు, మనం నాశనం అయిపోతాం, మన పిల్లలు నాశనం అయిపోతారు, మన భార్యలు కూడా నశిస్తారు, ఎందుకు పనికిరాము అని చెప్తారు. ఈ జన సమూహం ఉందే, వారిని చూడలేదు, ఆ దేశంని చూడలేదు, ఆ మనుషుల్ని కూడా చూడలేదు. కానీ ఎప్పుడైతే వీరు చెప్పారో వారు ఏం చేశారు? ఎలుగెత్తి ఏడ్చారంట రాత్రి అంతా. ఉదయం లేచేటప్పటికి ఏమన్నారంటే, ఒక నూతన నాయకుడిని ఏర్పరచుకొని ఐగుప్తుకి వెళ్దాము అన్నారు. అన్నారా లేదా చెప్పండి. అయితే దేనిని బట్టి ఈ విధంగా చేశారు? భయమును బట్టి. భయము దేనిని వల్ల వచ్చిందండి? వీరు చెప్పినటువంటి వార్తను బట్టి. ఈ వార్తని దేవుడు ఏమన్నాడో తెలుసా? చెడ్డ సమాచారము అన్నాడు. మధ్యలో ఉన్నటువంటి రూత్ అనేటువంటి మరి ఈ ఆంటీ గారి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం దేవుడు జరిగించారు. తన ఎడమ ఛాతి భాగంలో మరి క్యాన్సర్ గ్రోత్ అనేది మరి తన డాక్టర్స్ మరి చూసి మరి సర్జరీ చేసేటువంటి ఆ సమయంలో మరి తన బాడీ అంత శరీరం అంతా స్కాన్ చేసి వారు కొన్ని రిపోర్ట్స్ కొరకు మరి కొన్ని పరీక్షలు చేయించారు. ఆ సమయంలో వాళ్ళు కనుగొన్నది ఏంటి అంటే, తన ఊపిరితిత్తుల్లో కూడా ఒక గడ్డ లాంటిది ఏర్పడింది. మరి క్యాన్సర్ తన శరీరంలో అంతా కూడా వ్యాపిస్తున్నట్లుగా మేము చూస్తున్నాము. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మరి సరైనటువంటి మరి ఖచ్చితమైనటువంటి మరి నిరీక్షణ లేకపోతే హోప్ అనేది మేము ఏది కూడా ఇవ్వలేము అని వారు తెలియపరచడం జరిగింది. కానీ ఎప్పుడైతే మన సంఘంలో వారి కుమార్తె గారు మన సంఘానికి వస్తూ ఉంటారు, మరి దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాల గురించి సాక్ష్యం వింటూ మరి తన్ని ప్రోత్సహిస్తూ మన మందిరానికి తీసుకొచ్చారు. పాస్టర్ రాజ్ గారి దగ్గర తీసుకెళ్లి మరి ఒక మరి విత్తనంను కూడా నాటిపించి మరి ప్రార్థన చేయించారు. మరి పాస్టర్ గారు చెప్పారు, ఏది కూడా మరి ప్రమాదకరమైన ఏది కూడా జరగదు, దేవుడు సంపూర్ణంగా అన్ని కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేటట్టు చేస్తారు, దేవుడు తప్పకుండా మీ పట్ల కార్యం చేస్తారని ప్రోత్సహించి వారిని పంపించారు. మరి ఆపరేషన్ కి కూడా వెళ్లారు. వాళ్ళు వెళ్ళిన సమయంలో కూడా అనేకమైనటువంటి మరి ఒడిదుడుకుల ఆపరేషన్ సమయంలో కూడా వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. మరి కోమలోకి వెళ్ళిపోయిన స్థితిలోనికి కూడా మరి ఆంటీ గారు వెళ్లారు. కానీ దేవుడు మరి ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి మాట ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటువంటి మాటను మరి తన కుమార్తె మరి ఒప్పుకోలు చేస్తున్నారు. ఆపరేషన్ జరిగిపోయింది. మరి డాక్టర్స్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మరి చెప్పినటువంటి మాట, మరి ముందు మేమైతే మరి ఖచ్చితంగా అది వ్యాపిస్తుంది, మరి ఏ విధమైనటువంటి భరోసా అక్కడ ఇవ్వలేమని చెప్పిన వారు మరి సంపూర్ణంగా క్యాన్సర్ ఎక్కడ కూడా శరీరంలో లేదు, తొలగిపోయింది. మరి ఊపిరితిత్తుల్లో మేము మరి రిపోర్ట్స్ లో చూసినటువంటి ఆ గడ్డ కూడా లేదు అనేటువంటి ఒక గొప్ప నివేదికను వారు ఇచ్చి దేవుని నామానికి మహిమపరిచారు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. మరి అది మాత్రమే కాకుండా నిన్నటి వరకు కూడా తన ఆయాసపడుతూ ఊపిరి సరిగ్గా పీల్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే తన కుమార్తె మరి ప్రోత్సహించి దేవునికి దేవుడు చేసిన కార్యాన్ని సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూడాలి. దేవుడు తప్పకుండా మరి క్యాన్సర్ నుంచి స్వస్థపరిచిన దేవుడు మరి ఈ స్థితి నుంచి కూడా నీకు విడుదలిస్తారు అని చెప్పినప్పుడు మరి ఆ స్థితి నుంచి కూడా సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందుకొని మన మధ్యలో సాక్షిగా నిలబడ్డారు. దేవునికే మహిమ కలుగును గాక.
those 400 years of bondage, he then said this, you are coming out and you will not come out empty. In other words, your redemption is not complete without divine provision. So somebody's got to pay damages for whatever happened to you. Every time you get humiliated, somebody's got to pay. Every time you get accused falsely, somebody's got to pay. Every time you get hurt and sick, somebody's got to pay. నువ్వు వచ్చి ఒకసారి ప్రార్థన చేయించుకొని, నేను ఉదాహరణ చెప్తాను. నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనారోగ్యం ఉందని నువ్వు వారు చెప్పి, నీకు ఈ పలానా రోగం ఉంది, ఇది 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 అని చెప్తారు. నీకు డయాబెటీస్ ఉందండి, నీకు బ్లడ్ ప్రెషర్ ఉంది, ఇలాగ మందులు వేసుకోవాలి, జీవితాంతం వేసుకోవాలి అని గుడికి సంఘానికి వస్తారు. వచ్చినప్పుడు పాస్టర్ గారు అంటారు, అది అవసరమే లేదు, దేవుడు నమ్మినట్టయితే సంపూర్ణ స్వస్థత కలుగుతుంది అంటే, నమ్ముతున్నాం అంటే ఆమె నమ్ముతున్నాం అంటారు. ప్రార్థన చేయించుకుంటారు, ఇంటికి వెళ్తారు. నమ్మారా? నమ్మేమంటారు. సరే, నమ్మిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు. ఎవరికి? వారి స్నేహితునికి. ఎలా ఉన్నాడు? పర్వాలేదు, బాగానే ఉన్నాను అంటాడు. ఏమైందంటే, నిన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇలాంటి రిపోర్ట్ వచ్చిందని అంతా చెప్తాడు డాక్టర్ గురించి. డాక్టర్ చెప్పిందంతా చెప్తాడు, పాస్టర్ చెప్పింది ఒక మాట చెప్పడు. విన్నారా? మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఇంకో ఫోన్ చేస్తాడు, ఇంకెవరకు మళ్ళీ అదే చేస్తాడు. ఇలాగొక 10 మందికి ఫోన్లు చేసి ఏం చెప్తున్నాడు? డాక్టర్ చెప్పింది చెప్తా ఉంటాడు. డాక్టర్ చెప్పింది, పాస్టర్ చెప్పింది ఒకరికి చెప్పడు. ఆగండి, పాపం అంటం లేదు నేను. నువ్వేం చేస్తున్నావు? దేని మీద నీ ధ్యాస ఉంచుతున్నావు? దేని మీద నువ్వు ఎక్కువ ధ్యానం చేస్తున్నావు? ఏమి చేస్తున్నావో తెలుసా? డాక్టర్ ఇచ్చినటువంటి చిత్రాన్ని నువ్వు నీ నోటి ద్వారా మాట్లాడుతూ, నీ ధ్యానములో అది ధ్యానిస్తూ, దాని మీద ధ్యాస పెట్టుట ద్వారా అది బలము పొందుతూ స్థిరపరచబడుతుంది. ఆదివారం వస్తావు, మళ్ళీ పాస్టర్ దగ్గరికి వస్తావు. ఎలా ఉందంటే, కొద్దిగా పర్లేదు పాస్టర్ గారు, మళ్ళీ కానీ సిమ్టమ్స్ అన్నీ అలాగే ఉన్నాయండి, ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రార్థన చేయండి. మళ్ళీ ప్రార్థించండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక 10 మందితో మాట్లాడతావు. నీకు స్వస్థత ఎందుకు రావటం లేదో తెలుసా? నువ్వు ఏ చిత్రమైతే నీ హృదయంలో స్థిరపరచబడుతుందో, ఏ దృశ్యమైతే నీ మనసులో నువ్వు చూస్తున్నావో, అది నీ విశ్వాస పరిమాణాన్ని స్థిరపరుస్తుంది. దాని ప్రకారంగానే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. అర్థమైన వారు ఆమెను చెప్పండి. కాబట్టి నేనేం చేయాలి? భయమును ఓడించాలి. డాక్టర్ చెప్పింది అబద్ధము కాదు, డాక్టర్ చెప్పింది సహజమైంది. ఇది డాక్టర్ రిపోర్ట్, ఇది దేవుని రిపోర్ట్. నేను అంటాను, ఈ డాక్టర్ రిపోర్ట్ ఇలా పెట్టి, రిపోర్ట్ ఇను, నువ్వు చెప్పే రిపోర్ట్ ఇది, కానీ దేవుడు చెప్పే రిపోర్ట్ నేను అప్పుడే స్వస్థత నొందాను. హల్లెలూయా. ఎలాగుంది నీకు? బాగున్నాను, దేవునికి స్తోత్రం, మంచిగా అవుతున్నాను, ఎందుకంటే దేవుని శక్తి నా జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా. నీ కిడ్నీకి ప్రాబ్లం ఉంది, ఇలాగ ఈ స్టేజ్లో ఉంది, 3rd స్టేజ్లో ఉంది, 4th స్టేజ్లో. కొద్దిమంది వచ్చారు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పి డాక్టర్ చెప్పిందని చెప్పి, ఆగయ్యా నాకు ఏమీ అర్థం కావట్లేదు, అనవసరం నాకు చెప్పి, నేను డాక్టర్ని కాదు, నువ్వు చెప్పే నాకు ఏమీ అర్థం కాదు. నేను డాక్టర్ని, నువ్వు నా దగ్గర రాలేదు. నా దగ్గర డాక్టర్ దగ్గర ఉన్నటువంటి మందులు లేవు, ఆయనకున్న ట్రైనింగ్ లేదు, నాకు ఇంకో వేరే ట్రైనింగ్ ఉంది. నేను చెయ్యి పెడతాను, ప్రార్థన చేస్తే ఎవడన్నాడు శక్తి వస్తుంది, నువ్వు బాగవుతావు. నువ్వు ఎన్ని స్టేజ్లో ఉన్నావు నాకు అనవసరం. మొదటి స్టేజ్లో ఉన్నావో 10వ స్టేజ్లో ఉన్నా దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి నాకు అదంతా నువ్వు సమయం, నీ సమయం నా సమయం వ్యర్థం చేయకు. పాస్టర్ గారు ఈ ప్రాబ్లం ఉందన్నారు, కాబట్టి మీరు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా బాగవుతాను. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? కాబట్టి ఏం చేస్తున్నాడు సాతాను, లేకపోతే యాజానుబాహుడు, ఈ ఉన్నత దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా మీ మనస్సుతో, మీ తలంపులతో, మీ యొక్క ధ్యాసతో, మీ యొక్క ధ్యానముతో ఆటలాడుతూ ఉంటాడు. దానిలో మిమ్మల్ని మిమ్మల్ని కదల్చగలిగితే, ద్విమనస్కత్వం తేగలిగితే, ఏమన్నాడు వాక్యంలో? ద్విమనస్కత్వము ఉండకూడదు. ఎందుకు అంటాడు? మీరు ఏది కూడా పొందలేరు. ఇఫ్ యూఆర్ డబుల్ మైండెడ్ యూ విల్ రిసీవ్ నథింగ్ అని ఉంది. కొద్దిసేపు దేవుడు నమ్మడం, కొద్దిసేపు ఇంకోటి నమ్మడం. ఆదివారం దేవుడు నమ్ముతారు, సోమవారం ఇంకో దేవుడు నమ్ముతారు. అందుకే ఏది పొందలేరు. చూసారా? నమ్మడము అంటే కదలకూడదు అక్కడి నుంచి.
స్థిరపరచబడాలి. నువ్వు దాంట్లో స్థిరపరచబడే వరకు నువ్వు అది యుద్ధము పోరాడేది ఈ రోజుల్లో మనము చేతులతో కాదు, మనం మనసులో. మన యుద్ధం అంతా ఇక్కడ ఉంది. హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే ఈ తలంపుల ద్వారా సాతాను మళ్ళీ ఎదిరించి ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గమనించారా? ఈ గొలియాతు ఒక్క ఈట అంటారా, స్పియర్ ఈట వేయలేదు, ఒక గన్ ఫైర్ చేయలేదు, ఒక మిసైల్ పంపలేదు. కానీ ఏం చేశాడు? వారి మనస్సుల్లోకి దూరి నీవు నన్ను ఓడగొట్టలేవు, నేను నిన్ను సంహరిస్తాను అనేటువంటి అబద్ధాన్ని స్థిరపరిచాడు. అయితే వినండి, వాడు మాట్లాడినప్పుడు నోరు మూసుకొని వింటానే ఉన్నారు. నువ్వు ఏది వింటావో అదే నీ జీవితంలో, నీ హృదయంలో, నీ మనసులో స్థిరపరచబడుతుంది. ఏది స్థిరపరచబడుతుందో అదే నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి వ్యత్యాసం చూడండి. ఇక్కడ దావీదు వస్తున్నాడు. దావీదు వచ్చేటప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, నేను నిన్ను తునాతునకలుగా చేసి జంతువులకి, ఆకాశ పక్షులకి నేను ఆహారముగా వేస్తానంటే దావీదు ఊరుకున్నాడా? ఈరోజు నువ్వు నోరుమూయి. నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వెవడివి? సున్నతి లేని ఫిలిష్తీయుడు. నీకు తెలుసా? నువ్వేం మాట్లాడదు నీకు తెలియటం లే. నీ యొక్క తల తీసేసి నిన్ను నేను జంతువులకి, పక్షులకి ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే చెడు వార్త నిన్ను విశ్వాసంలో కదిల్చి సడలించే వార్తలు వచ్చినప్పుడు నోరు మోసుకొని ఉండకూడదు. ఎందుకంటే మన నోరు ఒక ఆయుధం. సాతాను మాట్లాడేటప్పుడు నోరు మూసుకొని ఉండకూడదు. సాతాను మనల్ని ఎదిరించడం ప్రార్థన చేయకూడదు. పాస్టర్ గారు ఏం బోధిస్తున్నారండి మీరు? వాక్యం. మరి ఏం చేయాలండి? వాక్యమనే ఖడ్గము వాడాలి. సాతాను వచ్చి యేసయ్యని ఎదిరించి శోధించింది. ప్రార్థన చేశాడా? చెప్పండి, ప్రార్థన చేశాడా? గట్టిగా చెప్పాలి. అనుమానంగా ఉందా? ప్రార్థన చేశాడా? లేదు. వాటిని ఎదిరించాడు. దేంతో? వాక్యముతో. ఎప్పుడు ప్రార్థన చేయాలో, ఎప్పుడు యుద్ధము చేయాలో నేర్చుకోవాలి మీరు. యుద్ధము చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసేటప్పుడు ఇంకేదో చేస్తాం, అందుకే ఓడిపోతూ ఉంటాం. చాలా మంది శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు అప్పుడే ప్రార్థన జీవితం గురించి ఆలోచిస్తారు. సహజంగా చూడండి, ఒక దేశం, మన దేశం ఉంది, వేరే దేశాలు ఉన్నాయి. ఏ దేశమైనా సరే ఏం చేస్తారు? యుద్ధము లేని సమయంలోనే వారి మిలిటరీని ఏం చేసుకుంటారు? బలపరుచుకుంటారు. వారి ఎయిర్ ఫోర్స్ని బలపరుచుకుంటారు. వారికి యుద్ధము లేనప్పుడే యుద్ధములో ఎలాగా ఎదిరిస్తే, సైనికులు ఎదిరిస్తే వాటిని ఎలా జయించాలో వారికి నేర్పిస్తారు. యుద్ధము మొదలైన తర్వాత నేర్చుకోడు ఎవడు, యుద్ధము రాకముందే నేర్చుకుంటాడు. అవునా కాదా చెప్పండి? అందుకే యేసేమన్నాడు? శోధనలో పడకుండా ఉండడానికే ప్రార్థన చేయండి అన్నాడు. శోధనలో పడ్డ తర్వాత ప్రార్థన చేయమని లేదు. హల్లెలూయా. శ్రమలు వచ్చిన తర్వాత ప్రార్థన, శ్రమల్లో పోరాడాలి, శ్రమలు రాకముందు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ఆమేన్. శ్రమల సమయంలో మనం ఏది ఆలోచిస్తున్నామో, ఏది వింటున్నామో, ఏది మాట్లాడుతున్నామో, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. వింటున్నారా? ఏమి ఆలోచిస్తున్నాము, ఏమి పలుకుతున్నాము, ఏమి ధ్యానిస్తున్నాము, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. గమనించండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 33వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ నెఫిలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫిలీలను చూచుతుమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుమి, వారి దృష్టికి అట్లే ఉంటుమి. చూసారా? వారేమంటారు? ఆ నెఫీలను చూసాం. వాళ్ళంటే వారు ఆజానుబాహులు, ఉన్నత దేహులు, రాక్షసులు లాంటి వారు. వారిని చూసాము. వారి దృష్టిలో, మా దృష్టిలో మేము ఎలా ఉన్నామండి? మిడతల్లాగా ఉన్నాం. అవునా? దేవుడేమన్నాడు మరి మీ గురించి? మీరు మిడతలు అన్నారా? కాదు, వారిని మీరు జయిస్తారు అన్నాడు దేవుడు. గమనించండి, ఇక్కడ దేవునికి వారి పట్ల ఉన్న చిత్రం ఏంటి, వారికి వారి పట్ల ఉన్న చిత్రం ఏంటి, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవునికి నీ పట్ల ఎటువంటి చిత్రం ఉన్నా, నీ చిత్రము దేవుని చిత్రముతో ఏకీభవించకపోతే నీవు ఆ యొక్క వాగ్దానాన్ని అనుభవించలేవు. ఎందుకు? ఏది సాధించినా నీ విశ్వాసము ద్వారా సాధించాలి. కాబట్టి మన విశ్వాసము బలపడి దేవుడు చూసే చిత్రాన్ని మనం దేవుడు ఏం చూశాడు? అందుకే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో మీకంటే గొప్పవారు, మీకంటే బలవంతులు, మీకంటే ఎత్తైన వారు, వారి ప్రాకార గోడలు ఆకాశం వరకునే, కానీ నేను వారిని నీ కొరకు జయించి వారిని అప్పచెప్తానన్నాడు దేవుడు. హల్లెలూయా.
అయితే దేవుడు వీళ్ళని ఎలా చూస్తున్నాడు? ఆజానుబాహుల్ని, ఉన్నత దేవుల్ని, బలమైనటువంటి వారిని జయించే వారిగా చూస్తున్నాడు దేవుడు. కానీ వీరు ఎలా చూసుకుంటున్నారు? మేము మిడతలము అన్నారు. వారి విశ్వాసముకి, వారి చిత్రానికి, వారి పట్ల దేవుని విశ్వాసానికి, దేవుని చిత్రానికి చాలా తేడా ఉంది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎలా చూస్తున్నాడు? ఆజానుబాహుల్ని సంహరించేవానిగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఆయన దృష్టిలోనూ స్వస్థపరచబడ్డావు. హల్లెలూయా. స్వస్థపరుస్తానంటలే దేవుడు. ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత నొందితివి. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసేది ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఉంది. అది నీకు హక్కుగా ఇచ్చాడు. ఏది? దైవికమైనటువంటి స్వస్థత జీవితం జీవించడము నా హక్కు. అది హల్లెలూయా. ఇది నేను అనుభవించాలంటే నేను మూలను కూర్చొని ప్రార్థన చేస్తూ ఏడవడం కాదు. అది నమ్మాలి, చిత్రాన్ని నేను చూడాలి, దాన్ని నేను స్వాధీనపరచుకోవాలి, ఆ యుద్ధము పోరాడాలి. ఆ నొప్పి ఎక్కువైనప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడాలి. హల్లెలూయా. ఆ నొప్పి ఎక్కువైనప్పుడు హల్లెలూయా నేను స్వస్థత నొందిన వాడిని. హల్లెలూయా. 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 నా నొప్పిని బట్టి, నా అనారోగ్య స్థితిని బట్టి మాట్లాడటం లేదు. ఈ విధంగా నన్ను శోధించాలని, నన్ను దుర్మనస్కత్వంలోకి నడిపించాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నేను ఒప్పుకోను. నేను దేవుడు ఏమి పలికాడో అదే పలుకుతాను. దేవుడు ఏం చూస్తున్నానో నా పట్ల అదే చూస్తాను. హల్లెలూయా. నేను దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు? అప్పు ఇచ్చువానిగా చూస్తున్నాడు, తీసుకునేవానిగా కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను పైనున్న స్థితిలో చూస్తున్నాడు, కింద తొక్కబడిన స్థితిలో కాదు. హల్లెలూయా. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.